హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం విడుదల చేయనటువంటి 2 ఆప్షన్లు అయితే కొత్తవి అయితే విడుదల చేశారు. అయితే ఈ 2 ఆప్షన్ల ద్వారా మీరు ఏంటంటే ఈ ఒక్కటైతే చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ల ద్వారా చాలామందికి అయితే ఒక బెనిఫిట్ అనేది కలగబోతుంది. అయితే ఆ ఆప్షన్ ఏంటి, సో దీని ద్వారా మనం ఎలా చేసుకోవాలి ఏంటి, మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకేంటంటే పెన్షన్దారులు అనగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 2 ఆప్షన్లు అయితే విడుదల చేశారు. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అండి. ఈ ఆప్షన్ ఎవరికి యూజ్ అవుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా మనం చేసుకోవాలని చూసుకున్నట్లయితే, ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది మనకేంటంటే ముఖ్యంగా ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో సో వారికి సంబంధించినటువంటి భార్యలకైతే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది ఒకవేళ భర్త చనిపోతే కనుక మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ మీరు పొందాలంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి, సో వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి ఏదైతే డెత్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్తో పాటుగా ఆధార్ కార్డు, మళ్ళీ రేషన్ కార్డు, సో ఈ డీటెయిల్స్ అనేది మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ డీటెయిల్స్ అనేది మీరు తీసుకొని వెళ్ళి అక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటారు. సో అతనికి కనుక మనం డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీకు ఈ పెన్షన్కి సంబంధించి మీ పైన అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు 4,000 రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అండి. ఈ ఆప్షన్ ద్వారా మనం ఏంటంటే మనం ముందు ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వెళ్ళి మనం పెన్షన్లు అయితే పొందుతూ ఉంటాము. అంటే కొంతమంది ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో వెళ్ళి స్థిరపడి ఉంటారు. మనకు పెన్షన్ కావాలంటే ప్రతి నెల ఎక్కడైతే ముందు ఉన్నామో అక్కడికి వచ్చి పెన్షన్ అనేది తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇలా ఎవరు ఇబ్బంది పడకుండా పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే మీ యొక్క పెన్షన్ అనేది మార్చుకునే విధంగా ఏపీ ప్రభుత్వం పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఈ ప్రాబ్లంతో మీరు ఫేస్ అవుతుంటే కనుక మీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఇప్పుడు ఉన్నటువంటి అడ్రస్ అనేది మీరు సబ్మిట్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ మంత్ అనగా మనకు ఫిబ్రవరి నెల నుండి మనకి ఏంటంటే పెన్షన్ అనేది మీ ఇంటి దగ్గరికి వచ్చి అధికారులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇది మనకు ఏపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి సూపర్ బంపర్ ఆఫర్స్, కొత్త ఆప్షన్లు ఇవి. సో ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీ యొక్క పెన్షన్ అనేది సో ఈ విధంగా మార్చుకోవచ్చండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.